నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. పొగ త్రాగితే మరణం సంభవిస్తుంది. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. శృతి, నువ్వు వినట్లేదా? లే పైకి. అందరూ చెప్తుంటే నువ్వు చెప్పట్లేదు. నాకు టీచర్స్ ఏం చెప్తున్నా మైండ్కి ఎక్కేది కాదు. ఎందుకంటే మనిషిని క్లాస్లో ఉన్న మనసంతా రాడ్క్లిఫ్ స్కూల్ వైపు తిరుగుతూ ఉండేది. కొంతమంది ఇచ్చే ఫండ్స్ ద్వారా ఈ స్కూల్ నడుస్తుంది. స్కూల్కి ఇంకా ఫండ్స్ రాలేదు. నాకు యూనిఫామ్ అందలేదు. వారానికి ఒక్కసారైనా ఆ స్కూల్ వైపు వెళ్లకుండా ఉండలేకపోతున్నా. కారణం, ఇక్కడ చదువుకున్న ఎంతోమంది డాక్టర్స్, ఇంజనీర్స్, కలెక్టర్స్ లాంటి గొప్ప వాళ్ళు అయ్యారంట. అందుకే ఈ స్కూల్లో చదవాలనేది నా డ్రీమ్. ఇలా వారానికి ఒకసారి సెక్యూరిటీ నన్ను గెంటేయడం నాకు మామూలు అయిపోయింది. Kick, 2, single punch, 1, 2, 3, 4, side press, 1, 2, okay, 1 count movements,
Inner flat. 1, 2. Ready. Jump knee raising. 1, 2. Speed. Last member. Do speed. Clear. Red kick. Single punch. Ready. 1, 2, 3, 4. Okay, students. Today class is over. Go to your classes. రా బిడ్డ రా రామ్మా. నిన్ను చూసుకోవటానికి మనకి వండి పెట్టడానికి కావాలి కదమ్మా, అందుకే మళ్ళీ పెళ్లి చేసుకున్నా. ఈవిడ మీ పిన్ని, వాళ్ళ బాబాయి, పిన్ని వాళ్ళ తమ్ముడు. రామ్మా. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. ఏ స్కూలు? నేతాజీ స్కూల్. సర్లే వెళ్ళి బ్యాగ్ లోపల పెట్టుకోమ్మా. అమ్మ శృతి, సార్. మా అమ్మాయికి టైట్ అయిపోయినాయి, నీకు సరిపోతాయేమో చూడు. స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నా సార్. బాగా చదువుకో. హాయ్ హాయ్. అబ్బా, ఏంటక్క స్కూల్ బస్ రాగానే ఎప్పుడు కలలు అంటూ ఉంటావు? వెళ్దాం పదా, స్కూల్ టైం అవుతుంది. వీడి నశ ఎక్కువైపోతుంది. కేసరి గొంతుని ఏదో ఒకటి చేయాలి. పిల్లి గొంతునికి ఎలాగైనా ఫినిషింగ్ ఇవ్వాలి. మా స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ సూపర్గా జరుగుతాయి. కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, సాంగ్స్, మ్యూజిక్ సెలబ్రేషన్స్ అన్ని గ్రాండ్గా జరుగుతారా. ప్రిన్సిపల్, టీచర్స్, దే విల్ బిగివ్ ఇన్స్పైరబుల్ స్పీచ్. We will all participate in Independence Day celebrations with an enjoyable. As we all know, we got independence on 15th August 1947, for which our great leaders like Mahatma Gandhi, Jawaharlal Nehru, etc. had sacrificed their lives. India got independence on 15th of August 1947. I would like to invite our honorable principal to speak something. Good morning to all my respected teachers, parents and dear friends. Today we have gathered here to celebrate this great national event. Hey boys, come on. Why you both are quarreling? Teacher, he took my ball and ran away. No teacher, he is not giving me the ball. He is always playing with the ball. Come on boys. We are best friends, right? Yes, teacher. Classmates, right? Yes, teacher. So why you both are fighting? Classmates, right? Yes, ma'am. So one by one practice. Problem solved. Yes, sir. Okay? Good. Go. Okay, teacher. Go and play. Yay! గుడ్ టీచర్. అందుకే పిల్లలు మీరంటే ఇష్టపడతారు. చెప్పాల్సింది అర్థమయ్యేటట్లు ఎంతో ఓర్పుతో చెప్తారు. అది మన రెస్పాన్సిబిలిటీ సార్.
మీరు అలానే చెప్తారుగా. ఎంతైనా మీ అంత ఓపిక నాకు లేదులే మేడం. రెడీ సార్, రెడీ సార్. ఓకే మ్యామ్, బాయ్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. మీకు తెలిసిన విషయమే కదా, అది తైక్వాండోను ఇండియాలో డెవలప్ చేసి ప్రతి ఒక్కరూ స్కూల్ స్టేజ్ నుంచే నేర్చుకోవాలని కోరుకునేవారు. దానికోసం మా నాన్నగారు ఒక ఫౌండేషన్ స్థాపించి ఎంతో కృషి చేశారు. చిన్నతనంలో రౌడీలు అటాక్ చేసినప్పుడు ఆయనకెంతో ఇష్టమైన తండ్రి చనిపోయారు. అప్పటి నుండి ఒక లక్ష్యంతో తైక్వాండోను నేర్చుకోవటమే కాకుండా ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్ని మన దేశానికి సాధించి పెట్టారు. ఆయన రిటైర్మెంట్ తర్వాత ఫౌండేషన్ స్థాపించి ఎవ్రీ ఇయర్ తైక్వాండో కాంపిటీషన్స్ కండక్ట్ చేసేవారు. మా తండ్రి గారి వారసత్వంగా నాన్నగారి కోరిక మేరకు ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజున మా అన్నదమ్ములు ఇద్దరం కలిసి తైక్వాండో కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాం. సిటీలో ఉన్న అన్ని స్కూల్స్ నుండి పిల్లలు ఈ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. సో మనం ఏ విధంగా కండక్ట్ చేయబోతున్నాం అన్న దాని గురించే ఈ మీటింగ్. సార్, ఈ కాంపిటీషన్ అనేది ఒక గొప్ప ఆశయం కోసం ఏర్పాటు చేయబడింది. సో మాకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించడం మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. మీ ఫాదర్ గారు ప్రారంభించిన ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మేము గొప్ప బాధ్యతగా ఫీల్ అవుతున్నాం సార్. ఈ ఫౌండేషన్ లో మెంబర్ గా ఉన్నందుకు చాలా గొప్పగా గర్వంగా ఉంది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. లెట్ మీ ఇంట్రడ్యూస్ దిస్ మ్యాన్. హీ ఈజ్ తైక్వాండో స్టేట్ హెడ్ ఆఫ్ హైదరాబాద్. ఈయన ఈ కాంపిటీషన్స్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ కమిటీ మెంబర్స్, టీమ్, స్టాఫ్ ఫర్ సపోర్టింగ్ us for this competitions. Thank you so much. ఏంటి మేడం, ఈరోజు పిల్లలు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రాడ్క్లిఫ్ స్కూల్ ఎండి తండ్రి గారి జ్ఞాపకార్థంగా జరిపే టైక్వాండో కాంపిటీషన్స్ అనౌన్స్ చేశారట. ఓహో, అలాగా. ఆ స్కూలు ఎండి ఫాదరు ఇంటర్నేషనల్ టైక్వాండోలో ఛాంపియన్. ఆయనకి టైక్వాండో అంటే ప్రాణం. ఆయన మీద ప్రేమతో ఇలా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసి అందులో విన్నర్ అయిన వాళ్ళకి రాడిక్లిఫ్ స్కూల్ వాళ్ళు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు సపోర్ట్ గా ఉంటారు. అంతేకాకుండా ఆ స్కూల్లో ఫ్రీ సీట్ ఇచ్చి జాబ్ వచ్చేంత వరకు కూడా వాళ్లే చదివిస్తారు. హైదరాబాద్ లో ఉన్న అన్ని స్కూల్స్ వాళ్ళు ఎవరైనా ఈ కాంపిటీషన్స్ లో పోటీ చేయొచ్చు. ఇంతకీ కాంపిటీషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? వాళ్ళ తండ్రి వర్ధంతి నవంబర్ 2వ తేదీన, అంటే 62 రోజులు ఉన్నాయన్నమాట. ఓహో, అలాగా. టైక్వాండో కాంపిటీషన్స్ లో పేరు వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు సార్? मुझे नहीं मालूम बेटी, वो साहब को पूछो. సార్, ఇంకా 1.5 month టైం ఉంది. ఓ 10 రోజుల్లో మీ స్కూల్కి నోటీస్ వస్తుంది. అప్పుడు మీ పీటీ సార్కి నేమ్ ఇస్తే ఆయన మాకు పంపిస్తారు. లేదా 10 రోజుల ముందు ఇక్కడికి వచ్చి పేరు ఇచ్చినా సరిపోతుంది. అప్పుడు ఎవరితో ఆడాలో కాంపిటీషన్ స్టార్ట్ అయిన రోజు అనౌన్స్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఎక్కడ నేర్పుతారు? ఎవరు నేర్పుతారు? ఎలా తెలుసుకోవాలి? ఎవరిని అడగాలి? ఎలాగైనా కనుక్కోవాలి. ఎలా ఎలా లవర్ ఫిట్గా ఉండాలని ఫోర్స్ చేస్తే దాని బాధ భరించలేకొచ్చారు. అబ్బో, చాలా కష్టంగానే ఉంది. తనకి ఎలా ఉందంటే రోజు వీళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటో. చూడటానికి రేవో తాటి చెట్టులాగా ఉన్నాడు, గిలకాయలట్టుకుని ఊపుతాడేంటి. మాస్టర్ ఓకేనా? బాడీ ఉంది కానీ బ్రెయిన్ లేదురా. నువ్వు ఫిట్నెస్ కోసం వచ్చావా, ఒంగోని గుంజీలు తీయడానికి వచ్చావురా? ఇప్పటికా పట్టుకో, నువ్వు గిలకాయలట్టుకుని ఊపేసుకుంటున్నావు. ఓరి దేవుడు, ఇంత బరువు ఉంది ఏంట్రా బాబు. అమ్మా, ఏమరా నువ్వు పోతులే సెకలెత్తున్నావు. బోనాల్లో పోతురాజు యాస వేసుకునే వాళ్ళు కొన్నావు. దీన్ని లేపితే సంవత్సరానికి పనికి రాకుండా పోతావు. ఇది దీని వాడు ప్రతి ఓడు 3 రోజుల్లో బాగుబలి అయిపోతామని. దీంతో చేస్తే ఎప్పుడు బాడీ పెరుగుతుంది సార్? చాలా ఈజీ సార్. ఉన్నాడు, ఇది 8 ప్యాక్ కావాలి. ఇది వద్దు మాస్టర్. దీంతో చేస్తే బాహుబలిలో కండలు పెంచి మా బామ్మర్దిగా నిరక్కొట్టచ్చు. అప్ డౌన్, అప్ డౌన్. ఏమ్మా, జాయిన్ అవ్వడానికి వచ్చావా? లేదు సార్, నేను టైక్వాండో నేర్చుకోవడానికి వచ్చాను. ఇది జిమ్ అమ్మా. బాడీ డెవలప్మెంట్ కోసం ఇక్కడికి వస్తారు. ఇక్కడ టైకోండో నేర్పరు. అయినా టైకోండో ఎందుకమ్మా? కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి సార్. ఇక్కడ అలాంటివి నేర్పరమ్మా. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి సార్. నాకు తెలిసి ఈ ఏరియాలో ఎవరు లేరమ్మా. వేరే చోట ఎక్కడైనా ట్రై చేసుకో. ఓకేనమ్మా, బాయ్. అప్ డౌన్, అప్ డౌన్. ఏ తిరగబట్టు.
అప్ డౌన్. ఏం కావాలమ్మా? సార్ టైక్వాండో నేర్పిస్తారా? ఇక్కడ తైక్వాండో నేర్పరమ్మా, కుంఫు నేర్పిస్తారు. వేరే చోట నేర్పిస్తారో కనుక్కో అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. 446 ఒకట్ల స్థానం 10ల స్థానం 100ల స్థానం. ఏంట్రా గొడవ? చెప్పేది మీకే, సైలెంట్ గా ఉండండి. నేను ఇచ్చిన హోంవర్క్ మొత్తం చేసావా నువ్వు? ఎస్ కమిన్ రా. ఎందుకమ్మా లేట్ అయింది? రోజు ఎందుకు లేట్ అవుతుంది? అలా కరెంటు స్తంభంలా నిలబడి మాట్లాడవేంటి? అడుగుతుంది నిన్నే, వినిపించట్లేదా? చేజాపు చేజాపు. రోజు లేటుగా వస్తున్నావు. ఇంకోసారి ఇలా జరిగితే మీ పేరెంట్స్ని పిలిచి టీసీ ఇచ్చి పంపిస్తాను, అర్థమైందా? కూర్చో. ఏం గట్ల గుండె మీద చూస్తున్నావు? కొడతావా? చల్ వెళ్ళవే వెళ్ళు. చితక్ కొట్టిందిరా బాబు. అరే మాస్టర్తో మాత్రం చెప్పద్దురా. Let's start the practice. Look. 1, 2, 3. Don't change the position. Do like this. Hey. Pull your leg and Thursday ఉన్నప్పుడు పంచ్ చేయొచ్చు. How can? Like this. Like that. Suppose you are in a situation, you are getting a punch. Before that, I am a far with a lot of distance. This situation, what we are doing, we are giving a punch. That time we are using kick. Okay? The time you are getting a kick, then you have to block. హాయ్ సార్. హలో మ్యామ్. ఏంటి సార్, ఆర్మీకి కానీ ట్రైన్ చేస్తున్నారా? టైకోండో క్రియేట్ చేసింది ఒక ఆర్మీ మేజర్. ప్రాక్టీస్ ఆ రేంజ్ లో ఉండాలిగా, మరి మీరు నేర్చుకోవచ్చుగా, సేఫ్టీగా ఉంటది. నేను ఆల్రెడీ గ్రీన్ బెల్ట్ వరకు వచ్చా. నా దగ్గర ఓవర్ యాక్షన్ చేసిన ఇద్దరిని హాస్పిటల్ కూడా పంపించాను, ఏదో సెల్ఫ్ డిఫెన్స్ కోసం. ఎస్ఎస్ నవడేస్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్కూల్ నుంచి కాలేజ్ వరకు అందరూ నేర్చుకుంటే బాగుంటుంది. ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరు. మీరు చెప్పింది బాగుంది. సొసైటీలో కూడా అవేర్నెస్ వస్తే బాగుంటుంది. ఎస్ స్టూడెంట్స్, క్లాస్ ఈజ్ ఓవర్. గో టు యువర్ క్లాసెస్. గో ఇన్ ఎ లైన్. మూవ్. గో బాయ్స్. మాస్టర్, ఇక్కడ టైక్వాండో నేర్పిస్తారా? టైకోండో క్లాస్ కదమ్మా, కరాటే క్లాస్. వేరే ఎక్కడైనా ఉంటే నేర్చుకో. అన్న, దీనిలో టైక్వాండో వీడియోస్ వస్తాయి అన్న? వస్తాయి. సార్ చూపించన్నా ప్లీజ్ అన్న. సరే కూర్చో. అన్న, ఇది టైక్వాండోనేనా అన్న? అవును. అన్న, ఇవి ఎక్కడ దొరుకుతాయన్నా? యూట్యూబ్ లో చాలా దొరుకుతాయి. అన్న, ఇవి అన్ని ఫోన్ లో ఉంటాయా? నెట్ ఉంటే ఉంటాయి, డౌన్లోడ్ చేస్తే వస్తాయి. అన్నిటికంటే ముందు స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఈ వీడియోస్ లో నేర్చుకునే కూడా ఉంటాయన్నా? విసిగించకు, నాకు టైక్వాండో. ఫోన్ ఎందుకు తీసుకున్నావు? అక్క, ఫోన్ ఇవ్వక్క. అక్క, ఫోన్ ఇవ్వు. అరే అక్క, నిన్ను అడుగుతుంది, ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇచ్చి మాట్లాడక్క. అది మంచిది కాదక్క, మగ పిల్లలను కూడా కొడుతుంది. ఎలాగైనా నేర్చుకోవాలి. సెల్ ఫోన్ కొంటే అమ్మో అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నాన్నివ్వడు. వీడియోలో చూసి చేస్తే ముందు ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయాలి. దేనికైనా ముందు రన్నింగ్ చేస్తారు. ఇప్పుడు రన్నింగ్ తో మొదలు పెడతాను.
టైక్వాండో వీడియోస్ చూపించవా ప్లీజ్? బాహుబలి చూడాలి, నీకు వీడియోస్ చూపించను. అమ్మాయి బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని కొంచెం సేపు ఫోన్ ఇవ్వన్న, వీడియోస్ చూసుకుంటా. తొందరగా ఇచ్చే, ఛార్జింగ్ లేదు. సరే అన్న, థ్యాంక్స్. మా తాత వచ్చే టైం అవుతుంది, నేను వెళ్తున్నా. చిడపల్లారా ఏంట్రా గోలా? ఉలాస్ అంట అరవకుండా ఆడుకోవచ్చు కదా. ఆడేది తక్కువ, అరుపులు ఎక్కువ. ఆ మూలకెళ్ళి ఆడుకోండి, చల్. పాప్కార్న్ ఫేస్ ఓడు గ్రౌండ్లో ఫ్రీగా ఆడుకొని ఎట్లే. బద్దకస్తుడికి మధ్య నోరు బాగా లేస్తుంది. వీనికి ఫినిషింగ్ ఇవ్వాలి. పెట్టుకోకూడదు. సెక్యూరిటీ పడుకుంటా. ఛే 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 ఛే. అయిపోయింది, వెళ్తున్నా. టాటా, బాయ్ బాయ్. వీడికి ప్యాకెట్స్ కాదు, ఫ్యాక్టరీ కూడా చాలేమో. పోనీలే పాపం, మనకు చూపిస్తున్నాడు కదా. 1 2 3 go 7. Can I go to washroom, sir? అందరు ఒకేసారి ఏంద్రా, వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళు. Go to your place, we'll do practice. 1 2 turn here, ready. 1 inner black, 2 outer black, 3 4. Shall I go to washroom, sir? ప్రాక్టీస్ తప్పించుకోవడానికి వేషాలు వేస్తున్నారా? వెళ్ళి ప్రాక్టీస్ చేయి. 5 6 8 turn here. అబ్బా, మేము వద్దంటే బాక్స్ లో ముద్దపప్పు పెట్టింది. అర్జెంటుగా ఉంది. get up. నో, కడుపు తిప్పేస్తోంది. Get up. Get up. Come here. Get up. Hey boys, go and bring him. ఒరే వద్దురా, లేపొద్దురా, వదలదురా, నన్ను వదలందిరా. అరే వద్దురా, నన్ను లేపొద్దురా. ట్యాంక్ లీక్ అయిపోతురా. తిక్క కుదిరింది మాస్టర్కి, చెప్తే ఏంలే. ఈసారి అడగకుండానే పంపిస్తాడు. ఆయమని పిలవండి, వచ్చి క్లీన్ చేయమనండి. ట్యూషన్ చదవకుండా ఇక్కడేం చేస్తున్నావురా? అక్క టైక్వాండో వీడియోలు చూపించమంటే నీకు చదువు ధ్యాసే లేదు. ఫోన్ తీసుకొచ్చి పాడు చేస్తున్నావు. పని పాట లేకుండా ఫోన్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్నావేంటి? లేదంకుల్, కాంపిటీషన్ లో పోటీచడానికి టైక్వాండో వీడియోస్ చూస్తున్నా. ఒట్టిగా సెల చూసుకుంటే వస్తుందా? అది నేర్పే ఇన్స్టిట్యూట్కి పోవాలా, కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలా. ఏదేమైనా ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అది ఫోన్ లో చూస్తూ నేర్చుకుంటే ప్రైజ్ కాదు కదా, పోటీ కూడా చేయలేవు. నువ్వు నడు. చదువు గిదువు లేకుండా పార్కులంటే గంగిరెద్దులా తిరుగుతున్నావు. మీ నాన్నతో చెప్పి హాస్టల్లో పడేయాలి. వాళ్ళ తండ్రి వర్ధంతి నవంబర్ 2వ తేదీనే, అంటే 62 రోజులు ఉన్నాయన్నమాట. ఒట్టిగా సెల చూసుకుంటే వస్తుందా? అది నేర్పే ఇన్స్టిట్యూట్కి పోవాలా, కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలా. ఏదేమైనా ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అది ఈ మూడింటిని కలిపితే ఎంత? 246. వింటున్నారా? శృతి, లే పైకి. అందరూ చెప్తుంటే నువ్వు చెప్పట్లేదు. 200 + 40 + 6 మొత్తం ఎంతో చెప్పు. 242. ఏం వింటున్నావు? నేను చెప్పేది వింటేనేగా నీకు వచ్చేది. మైండ్ అబ్సెంట్, బాడీ ప్రెజెంట్. అందుకే చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇక నుంచైనా జాగ్రత్తగా వింటావా? అలాగే మేడం. రేపటికల్లా మొత్తం హోంవర్క్తో సహా చేసుకురావాలి. కూర్చో, సిట్ డౌన్. ఫోన్లో చూసిన వీడియోస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఛీ ఛీ. మామూలుగా చేస్తే వెరైటీగా చేద్దాం. హాయ్ రమేష్. హలో సార్. 2 రోజుల నుంచి రావట్లేదేంటి? పెళ్ళికి ఊరెళ్ళాను సార్. ఓ అలాగా.
నీ ఇంటర్వ్యూ ఏమైంది? మేబీ సెలెక్ట్ అవ్వచ్చు సార్. సార్ మీరు చెప్పిన పోటీల్లో పాల్గొనడానికి ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు సార్? చెప్పండి సార్ ప్లీజ్. ఏది ఆ ర్యాట్ క్లిప్ కాంపిటీషనా? అవును సార్. టైక్వాండో ఆట అంటే పార్క్లో కొట్టుకోవడం లాంటిది అనుకుంటున్నావా? దానికి చాలా ట్రైనింగ్ కావాలి, బోల్డ్ ఫీజులు అవుతాయి. అయినా మనకి ఈ ఏరియాలో టైక్వాండో ఎక్కడా నేర్పించట్లేదే. టైకాండో నా తాత డైలీ మా స్కూల్లో నేర్పిస్తున్నారుగా. అది స్కూలు వాళ్లకు, బయట వాళ్లకు నేర్పరు నాన్న. మా కోచ్ సారి ఈవినింగ్ టైంలో మోతిన్ నగర్ మీ సేవ గ్రౌండ్లో నేర్పిస్తున్నారంట. బ్రదర్, టైక్వాండో నేర్చుకోవడానికి ఫీజు ఎంత? దేనికి? టైక్వాండో కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి జాయిన్ అవుదామని. అసలు ఇంపాసిబుల్. మాస్టర్ ట్రైనింగ్ లేకుండా కాంపిటీషన్స్ కి పంపడు. నేనే 1 year నుండి ట్రైనింగ్ తీసుకుంటున్నా. నేను పర్ఫెక్ట్ గా చేయట్లేదని టోర్నమెంట్స్ కి తీసుకెళ్లట్లేదు, కానీ ఫీజు అయితే 800. ఎలాగైనా మాస్టర్ దగ్గర నేర్చుకోవాలి. ఫీజు కట్టి జాయిన్ అవ్వాలి. ఫీజు ఎలా కట్టాలి? ఫోన్ కూడా చేయకుండా వచ్చినావు. బాబాయ్ వాళ్ళు బాగున్నారా? కూర్చో. ఏమ్రా బాగున్నావా? మంచిగున్నక్క. బావేడికి వెళ్ళిండు? బయటికి వెళ్ళాడ్రా. అవునక్క, పరిస్థితులు ఎట్లున్నాయి? పరిస్థితులు ఎలా ఉంటాయి? వచ్చే సంపాదన అప్పులకు తినడానికే సరిపోవట్లేదు. పనిలోకి వెళ్దామంటే చేత కాకుండా అయిపోయింది. ఏదో అలా నెట్టుకొస్తున్నాం. అమ్మ నాన్న చనిపోయాక నా పరిస్థితి అలాగే ఉందక్క. చెల్లాయికి మంచి సంబంధాలు వస్తున్నాయి అక్క. బోల్డ్ అంత కట్నాలు అడుగుతున్నారు. నా సంగతి గట్లుంచక్క. ఈ ఇబ్బందులు ఆ పోరికి చదవసరం అక్క. నాతో పాటు పొగా గ్రీడింగ్ పని పంపిస్తే 400 రూపాయలు వస్తాయి. గట్లనే మీకు కూడా ఆసరిగా ఉంటుంది. బావను ఒకసారి ఆలోచించమని చెప్పరాదే. మీకు కూడా ఎంతో కొంత సాయంగా ఉంటుంది కదా. పని నేర్చుకుని 4 రూపాయలు సంపాదిస్తే ఆ పోరికి దిగులుండదు. బయలుదేరతా. బావ ఎప్పుడొస్తాడో తెలియదు కదా. షాప్లో మాల్ తీసుకెళ్ళాలనే. నేను చెప్పిన ముచ్చట గురించి ఒకసారి బావను ఆలోచించమని చెప్పరాదు. సర్లే, బావొచ్చాక విషయం చెప్తాలే. నేను బయలుదేరతా. మేడం, ఇక్కడ ఏదైనా పని ఉంటే చెప్పండి మేడం. స్కూల్ అయిపోయాక 2-3 గంటలు పని చేస్తాను. లేదమ్మాయి, ఇక్కడ చేయడానికి పనేం లేదు. చూడ్డానికి మంచి అమ్మాయిలా ఉన్నావు. చక్కగా చదువుకోక నీకు ఈ పని ఎందుకమ్మా? టైక్వాండో నేర్చుకోవడానికి ఫీజు కావాలి మేడం. లేదమ్మా, అదేదో బాలకార్మికుల చట్టం అంట. నిన్ను పనిలో పెట్టుకుంటే మా కంపెనీని మూసేస్తారు. ఎలాంటి పని అయినా చేస్తాను మేడం. ప్లీజ్ మేడం, హెల్ప్ చేయండి. లేదు లేదమ్మా, నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏ పని లేదు. ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోమ్మా. టైం దగ్గర పడుతోంది. ఎలాగైనా నేర్చుకోవాలి. స్కూల్ టైం అవ్వగానే 3 కిలోమీటర్లు పరిగెత్తి 5 గంటలకల్లా మీ సేవకు చేరుకుంటా. All of you punches. 1, 2, 3, 4. Okay, 2 punches. 1, 2. 1, 2, 3 punches. 1, 2, 3, 4. Okay, inner block. 1, 2. Okay, side block. 1, 2. Okay, back kick. 1, 2. Ready? Roundhouse kick, back kick. 1, 2. Front kick, down block punch. 1, 2, 3. Leg raising. 1, 2, 3, 4. Inner block, side block. 1, 2, 3. Okay, students, disperse, go to home carefully.
ఈ పిల్ల ఎడిగిపోయింది. తిరిగి తిరిగి నా కాళ్ళు ఎష్టకొచ్చినాయి. దాని దోస్తు దగ్గరికి పోయిందంటవా? ఏమో నాకేం తెలుసు, దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. గీ పిల్ల వల్ల నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అయినా మీరిచ్చిన అలసు వల్ల ఇలా తయారయ్యింది. ఇలా గారాబం చేసి చేసి నెత్తిన పెట్టుకున్నారు, అందుకే ఇలా తయారయ్యింది. ఏడికి పోయినావే? నీకోసం స్కూల్కి పోయినా, పార్కులో వెతికినా ఏడాలేవు. గీ టైం దాకా ఏడికి పోయిస్తున్నావే? స్కూల్లో టీచర్ చెప్పే లెక్కలు సరిగ్గా అర్థం కావట్లేదు నాన్న. ఫ్రెండ్ వాళ్ళ అక్క రోజు ఫ్రీగా ట్యూషన్ చెప్తానంటే వెళ్ళా. అబ్బో ఇంతోటి చదువులకు మళ్ళీ ట్యూషన్ కూడానా? వేళకి ఇంటికి రావాలని తెలీదా? సర్లే వెళ్ళు, అన్నం తిని పడుకో. వెళ్ళు. Move black. Outer from black. 1, 2, 3, 4, 5, 6. Move back. Ready, kick. Okay, students, disperse. అమ్మ కంత్రిగాళ్ళు ఎప్పుడు కనవాళ్ళే? ఓహో గలీలో కొత్తగా వచ్చినట్టున్నారు. రండ్రా నాయాలారా. రోజు షాప్లో ప్యాకెట్స్ పోతుంటే మా నాన్న నన్ను కొడుతుండు. దొంగ నాయాలారా, ప్యాకెట్ దొబ్బి పైన పందికొక్కలాగా మెక్కుతున్నారా? రండ్రా మీ తోలు తీస్తా. ముందే దొంగలంటే ఎలుకల్లా పారిపోతారు, గుడ్డోళ్ళ నటిస్తా. రే ఎవడో బిక్కర్ మొమ్మడు కూర్చున్నాడు, డౌట్ రాకుండా యాక్టింగ్ చేద్దాం. అన్నా గీ కావాలనా? గీ తింటావా? గీ కావాలనా? ఇడు గుడ్డి నాయాలు అనుకుంటా. జోబులో ఏమైనా ఉన్నాయేమో నొక్కేద్దాం. రే దొంగనా గుడ్డలారా, మా షాప్లోనే దొబ్బేస్తారా? మీరు కొట్టేస్తే మా డాడీతో నేను రోజుతో తినాలా? మీ నరాలు తీస్తా, మీ బొక్కలు ఎక్కడ తీస్తారా? వాడుకోవాలని పంది బొక్కలాగా మెక్కుతున్నారా? అన్న కొట్టకన్నా, క్షమించన్న, ఇంకెప్పుడు చేయమన్నా. అన్న అన్న ప్లీజ్ అన్న, కొట్టకన్నా. అన్న అన్న సారీ అన్న. దొంగ నాయాలా, దొంగ పాడుకోవాలా? పదండి, మీ అమ్మ నాన్న చెప్పి నేను పని చెప్తా. బద్మాష్ నాయాలారా. తప్పిపోయిందన్న, సారీ అన్న. Ready, take you 1, 2, double black. Ready, 1, 2, 3, 4. సీక్రెట్ గా గంజాయి కొడదాం అనుకుంటే గిరివతర ఇక్కడ ఉంది. పోరి ఇట్రా. ఏం చేస్తున్నావు ఇడా? ఏం చేస్తున్నావు ఇక్కడ? టైక్వాండో ప్రాక్టీస్ చేస్తున్నానన్నా. ఎక్కడ ఉంటావు? ఇక్కడే కబీర్ నగర్ అన్న. గాంధీ గిడకు నేర్చుకోనికి వస్తున్నావా? అవునన్నా, నేర్చుకోవడానికి వస్తున్నా. కప్పులు గిట్ల తెచ్చి మెడల్ వేసుకొని తిరుగుతావా? లేదన్నా, టైక్వాండో కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడికి వస్తున్నా. ఇది డేంజర్ ఏరియా. చిల్లరగాళ్ళు ఉంటారు ఈడ, చిచ్చోరగాళ్ళు గలీజ్ చేస్తారు ఈడ. ఆడపిల్లవి చిన్నపిల్లవి. ఏడు నుంచి వచ్చినావు చెప్పు? ఇంకెప్పుడు రానన్నా. అవును ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న చెప్పరా? అట్లా పోతున్నావు అంటే మినిమం ఉండదురా. తమ్ముడు చెప్పింది బాగుందండి. మనం ఎలాగూ పెద్ద చదువులు చదివించలేము. చదివి ఎటివ్ కాకుండా పోయేదానికన్నా వాడితో పనిలోకి పంపిస్తే దాని జీవితమైనా బాగుపడుతుంది. ఒకసారి ఆలోచించండి. పోనీవే, పాపం చదువుకొని దానికి చదువు అంటే చాలా ఇష్టం. మనం దానికి ఏం ఖర్చు పెడుతున్నామే? అది చదివేది కూడా గవర్నమెంట్ స్కూల్లో. అయినా ఈ కష్టాలు ఎప్పుడు ఉండేవేగా. ఈ బాధలు అవే తీరతాయిలేవే. చదువుకొని తర్వాత చూద్దాం. నేను ఎవరి కోసం చెప్తున్నాను? దానికోసమే కదా చెప్తున్నాను ఇప్పుడు. అంతే, నేను అరవడం తప్ప మీకేం పట్టడం లేదు. ఏదో నా కోసం ఆలోచించినట్టు. పిల్ల భవిష్యత్తు కోసమే కదా నేను చెప్తోంది. ఎంత చెప్పినా ఇంతే. మీకు ఏ మాత్రం తలకెక్కట్లేదు. ఇంతే, ఏది పట్టదు. మనం ఎలాగో పెద్ద చదువులు చదివించలేము. అదేదో అర్థం చేసుకోవచ్చు కదా. ఏది చెప్పినా గయ్యాలు గంపని చూసినట్టుగా చూస్తారు. అదేదో నోరు నెత్తి మీద పెట్టుకున్నట్టుగా. ఏదో బాగుపడతారని చెప్తున్నా. ఎవరెట్టబోతే నాకెందుకు. పొగరు పోద్ది. గుడ్ల గుబ్బల ఎలా చూస్తుందో చూడు. కట్టపక్కతుంటే నిలువునా చీరాలనిపిస్తుంది. ఈసారి భయపడకూడదు. నేను నేర్చుకునేది ఎంత వచ్చిందో దీని మీద ట్రై చేద్దాం. ఏం కళ్ళలో కలవేటి చూస్తున్నావు? ఎక్కువైందా?
ఓవర్ చేస్తున్నావేంది చూడు నీకే స్కెల్టన్ లో ఉన్నావు నీ ఎక్స్ట్రా లేంది నీ సమూహం వేసుకొని నాకే చూస్తావా మళ్ళీ ఎప్పుడైనా ఎదురు తిరిగావో చంపేస్తా ఆ బిల్డింగ్ కాకపోతే ఇంకొక బిల్డింగ్. ఇంకా నెల రోజులు మాత్రమే టైం ఉంది. అవకాశం మళ్ళీ రాదు. ఎన్ని దెబ్బలు తిన్నా నేర్చుకోవడం మాత్రం ఆపకూడదు. ఈ చీరలు ఈ పాయింట్లు దొంగతనం చేస్తా ఉంటే మస్తు మజా వస్తుంది. చదువులో దొరకని కిక్కు ఈ చెరువులో భలే దొరుకుతుందిలే. మా తాత దొంగతనం చేసిండు, మాయ చేసిండు. ఇప్పుడు నేను చేస్తా ఉంటా, రేపు నా కొడుకుతో కూడా చేయిస్తా. ఇవి ఎర్రగడ్డలు అమ్మి నా పోరితో భలే ఎంజాయ్ చేసుకుంటలే. అయ్యో ఇది అవుతా వస్తుందిరా బాబు, నేను జంపరు. బాబు ఈ రోజు ఇది నా సాగు వచ్చింది. ఎవరు రోజు హ్యాపీగా పెట్టాడు. నా గొంతు మొత్తం తూట్లు పొడిచేసింది పోరేవతో కానీ. అమ్మో అమ్మో ఈ పోరు ఎక్కడ చెప్తున్నా. 11, 12, 13, 14, 15, 16, 12. Ready, round of kick. 1, 2, 3, 4, 5, 6, 7. Blast it, ready, 1, 2, 3. Double rounders. 1, 2, 3. Ready. 5, 6, 7. ఎవత్వే నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావే నువ్వు? కబీర్ నగర్ లో ఉంటాను మేడం. రోజు వచ్చి మా బట్టలు ఎత్తుకెళ్తున్నావా? ముద్ర శబ్దానా బయట పెట్టిన గిన్నెలు సెల్ ఫోన్స్ అన్ని పోతున్నాయి. నువ్వే తీసుకెళ్తున్నావా? కాదు, నేను ఇక్కడికి తైక్వాండో కోసం వచ్చాను మేడం. ప్రాక్టీస్ చేసుకుంటున్నాను మేడం. చెప్పు. అలా గుండాలా నిలబడతావేంటే? చెప్పవే చెప్పు. పోన్లే అక్క, పాపం అమాయకురాల్లా ఉంది. ఏదో ప్రాక్టీస్ చేసుకోవడానికి వచ్చిందంట కదా. చూడ్డానికి అలానే కనిపిస్తారే. చదువుకుంటున్నాను మేడం. నీ నెంగమాటలు ఆపి చెప్పవే చెప్పు. ఇలాంటి వాళ్ళ మీద జాలి పడకూడదే, కాళ్ళు చేసి గురగొట్టాలి. ఇంకోసారి కానీ ఏరియాలో కనిపించిన చుట్టుపక్కల తిరిగినా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పు. Upper block. Ready. 1, 2, 3, 4. Okay, warm up. Ready. 5 rounds running. Side. 4, 5, 6. Kick punch. 1, 2. Upper block. 1, 2, 3, 4, 5. Ready. Single punch. Power. 1, 2,
3, 4, 5, 6. ఏకలవ్యుడిలాగా ప్రాక్టీస్ చేస్తున్నావు అంట మా స్టూడెంట్ చెప్పాడు. ఎవరు నువ్వు? మాది మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలంలోని పాలెం సార్. పంటలు పండగ అప్పుల పాలై బ్రతకడానికి హైదరాబాద్ వచ్చాం సార్. మా అమ్మ నాన్నకి నేను ఒక్కతే కూతుర్ని సార్. నన్ను చాలా బాగా చూసుకునేవారు. కబీర్ నగర్లోని నేతాజీ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాను సార్. అపార్ట్మెంట్లో మా నాన్న వాచ్మెన్గా పనిచేస్తున్నాడు సార్. మా అమ్మ ఇళ్లలో పనిచేస్తుంది. శృతి, నేను బయటికి వెళ్తున్నా. ఈ కవర్ ఆంటీకు. అలాగే సార్. బాబు చదివే స్కూల్లో చదివిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయ్యారన్నారు కదా అమ్మగారు. మా అమ్మాయిని కూడా స్కూల్లో చదివిస్తాను. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? నీలా ఇళ్లలో పని చేసుకునే వాళ్ళ పిల్లలు చదివే స్కూల్ కాదది. గొప్ప స్కూలు. చాలా ఫీజులు అవుతాయి. మన తాహత్కు తగ్గట్టు ఆలోచించాలి. తినడానికి తిండి లేదు కానీ కట్టుకోవడానికి కంచిపట్టు చీర అడిగిందంట. నీలాంటిది. పొలాలు పండగ పాచి పని చేసుకుంటున్నాం కానీ మాది రైతు కుటుంబమే అమ్మగారు. ఊళ్ళో గౌరవంగా బతికిన వాళ్ళు ఏదో కాలం కలిసి రకం. అబ్బో, వెనకటికి నీలాంటిదే. ఉండే కొంపకి తాటాకులు లేవు కానీ పడుకోవడానికి ప్యాలెస్ అడిగిందంట. అమ్మగారు, మీ దగ్గర పని చేస్తున్నాం కదా అని తక్కువ చేసి మాట్లాడొద్దు. మా పొలాలు అమ్మైనా సరే నా కూతుర్ని ఆ స్కూల్లోనే చదివిస్తాను. గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికి దిక్కు లేదు కానీ రాడిక్లిఫ్ స్కూల్లో చదివిస్తున్నాను. ఒక్కగానొక్క కూతుర్ని గొప్పదాన్ని చేస్తాను. సరేలే, ముందు పళ్ళాలు కడిగి రూమ్స్ క్లీన్ చేసి తడిబట్టి పెట్టు. రెడీ చేయి. స్కూల్ టైం అవుతుంది. దీన్ని త్వరగా తీసుకెళ్లి స్కూల్లో దిగబెట్టాలా. ఒక్కగానొక్క పిల్ల. కనీసం ప్రైవేట్ బడిలో చేర్పించలేకపోతున్నాం. ఇది కూడా మనలాగా బ్రతకాల్సిందేనా? దీన్ని గొప్పగా చూడాలనుకున్నాను. కష్టపడి పెద్ద చదువులు చదివించాలనుకున్నాం. కనీసం బట్టలు కొనలేని పరిస్థితిలో ఉన్నాం. పైవాళ్ళిచ్చిన పాత బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. ఏంటే నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా, తెలవక మాట్లాడుతున్నావా? ఊళ్ళో వేసిన బోర్లకి నీళ్లు పడక అప్పుల పాలై ఇక్కడికి వచ్చినాం. ఆలోచించకుండా మాట్లాడుకో. త్వరగా రెడీ చేసి పంపు. ఆ స్కూల్లో చదివిన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అయ్యారంట. పైనున్న పిన్నిగారు చెప్పారు. దీన్ని కూడా అంత గొప్పదాన్ని చేస్తాను. పొలం అమ్మైనా దీన్ని ఆ స్కూల్లో చదివిస్తాను. రెడీ చేసిన చాలు, ఇక పంపు. టైం అవుతుంది. మంచిగా చదువుకోమ్మా. అమ్మా శృతి, ఇలారా. జాగ్రత్తమ్మా. లక్ష్మి, ఏమైంది లక్ష్మి? లక్ష్మి, 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 లే లక్ష్మి, ఏమైంది లక్ష్మి? లక్ష్మి, ఒకసారి లే లక్ష్మి. లక్ష్మి, లే లక్ష్మి, ఏమైంది నీకు? గుండెల్లోనే దాచుకున్నావా లక్ష్మి? నాకు చెప్పకుండానే వెళ్ళిపోయావా లక్ష్మి? మా అమ్మాయిని కూడా ఆ స్కూల్లో చదివిస్తాను. మీలా ఇళ్లలో పని చేసుకునే వాళ్ళ పిల్లలు చదివే స్కూల్ కాదది. చాలా ఫీజులు అవుతాయి. మన తాహత్కు తగ్గట్టు ఆలోచించాలి. ఆశలుండగానే సరిపోదు, డబ్బు కూడా ఉండాలి. పొలాలు పండగ పాచి పని చేసుకుంటున్నాం కానీ ఊళ్ళో గౌరవంగా బతికిన వాళ్ళం. వెనకటికి నీలాంటిదే. ఉండే కొంపకి తాటాకులు లేవు గాని పడుకోవడానికి ప్యాలెస్ అడిగిందంట. ఒక్కగానొక్క కూతుర్ని గొప్పదాన్ని చేస్తాను. మా పొలాలు అమ్మైనా సరే నా కూతుర్ని ఆ స్కూల్లోనే చదివిస్తాను.
నువ్వు చెప్పింది చాలా ఇంట్రెస్ట్గా ఉంది, కానీ అది సాధ్యం కాదు. మీ అమ్మ కోరిక ఆ స్కూల్లో చదవాలని, నువ్వు గొప్పదాని కావాలని. అది నేను నెరవేరుస్తా. 2 ఇయర్స్లో నీకు ఆ స్కూల్లో సీట్ వచ్చేలా నేను చేస్తా. నీకు ఎలాంటి సాయం కావాలన్నా హెల్ప్ చేస్తాను. వద్దు సార్, మన కాళ్ళు చేతులు బాగున్నప్పుడు ఎవ్వరి మీద ఆధారపడకూడదంట. ఏదైనా కష్టపడి సాధించాలని అమ్మ చెప్తుండేది. నేను కష్టపడి గెలిచి ఆ స్కూల్లో చేరుతాను సార్. తైకోండో అంటే పార్కుల్లో పిల్లలతో ఆడే కొట్లాట అనుకున్నావా? కొన్ని సంవత్సరాలు తరబడి ప్రాక్టీస్ చేస్తే కానీ గెలవలేరు. అయినా ఇప్పుడు ఉందే తక్కువ టైం. ఈ షార్ట్ టైంలో గెలవడం అనేది ఇంపాసిబుల్. అర్థమైందా? నీ ప్రయత్నం మానుకో, నేను చెప్పినట్టు విను. ప్లీజ్ సార్, నేను గెలుస్తాను సార్. డే అండ్ నైట్ కష్టపడి ప్రాక్టీస్ చేస్తాను సార్. మీరు తలుచుకుంటే అవుతుంది సార్. పార్క్లో పిల్లలు మీ గురించి చెప్పారు సార్. మీరు మంచిగా ట్రైనింగ్ ఇస్తారంట. ప్లీజ్ సార్, నేర్పించండి సార్. ఎంత చెప్పినా అర్థం కదా నీకు? ప్లీజ్ సార్, నాకు నేర్పించండి సార్. ప్లీజ్ సార్, నాకు నేర్పించండి సార్. సార్ ప్లీజ్ సార్. ఏంటలా ఆలోచిస్తున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? కుదిరితే పరిగెత్తుకుంటూ వెళ్ళు, లేదంటే నడుచుకుంటూ వెళ్ళు. అది చేత కాకపోతే పాకుతూ వెళ్ళు. అంతేకాని ఇలా కదలకుండా ఉండిపోతే ఎలా? కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని ఇలా ఒంటరిగా కూర్చుండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగసెగసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్నవాడు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా ఉందని నిరూపించు. అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆగిపోకూడదు. పారే నీరు, బీచే గాలి, బూగే చెట్టు, ఉదయించే సూర్యుడు. అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రయోగిస్తోంది. ఆ నెత్తురుతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. మళ్ళీ చెబుతున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కని చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో. నువ్వు విన్నప్పుడు ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు. ఇవేవి నా మాటలు కావు. ఎప్పుడో మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలు ఇప్పుడు నేను చెబుతున్నా. లే, వెళ్ళు. 1, 2, 3, 4, 5. Let's begin. 1, 2, 3. Form position. Right. 4, 5. Good. You are going to win the match. I have belief in you. Don't be nervous about anything. I have a belief in you. Right? You are the one of the best student. You can do it. Yes, sir. No mercy. Yes. No kind. Yes. I am proud of you, my student. Proud of you. హాయ్ సార్. హాయ్ మ్యామ్. ఏంటి తెగ ఆలోచిస్తున్నారు? పెళ్లి గురించా? అదైతే మ్యాట్రిమోనీలో ట్రై చేయొచ్చుగా. మీ గెస్సింగ్ రాంగ్ మ్యామ్. ఓ, మ్యాట్రిమోనీ మ్యారేజ్ బ్యూరో కాదు. నాకు అలోన్గా ఉండడం ఇష్టం. మరి మీ పేరెంట్స్ ఫోర్స్ చేయడం లేదా? నాకంత అదృష్టం లేదు మేడం. నేను అనాథను. అనాథాశ్రమంలో పెరిగాను, అక్కడే చదువుకున్నాను. నాకంటూ ఎవరు లేరు, నేను తప్ప. అలా ఎప్పుడు అనుకోకండి. ఇంతమంది ఇష్టపడే మీరు ఎప్పుడు అనాథ కాదు. ఈ స్కూల్, ఈ పిల్లలు, మీ కొలీగ్స్ అందరూ మీ వాళ్ళే. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ మార్నింగ్ మాస్టర్. మాస్టర్ మాస్టర్ చూడు శృతి, తైకోండో అనేది వెరీ స్ట్రాంగెస్ట్ గేమ్. నీకు పట్టుదల ఉంది ఓకే, కానీ నువ్వు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాను అంటున్నావు. ఇట్స్ వెరీ డేంజర్. పైగా ఒకేసారి అంత పైకి చేరుకోలేం. మెట్టు మెట్టు ఎక్కాలి, అప్పుడే పైకి చేరుతాం. మాస్టర్ ప్లీజ్ మాస్టర్, ఒక్కసారి ట్రై చేసి చూస్తాను మాస్టర్. ఇస్తానమ్మా, నేను తప్పకుండా ట్రైనింగ్ ఇస్తాను. కానీ నేర్చుకొని నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయొద్దు. కానీ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్స్ జరుగుతూనే ఉంటాయి. నీ ముందు బాగా చదువుకోమ్మా. నీవు అనుకున్నట్లు మీ అమ్మ కోరిక నెరవేరుస్తా. తైకోండో నేర్పించి అలాగే స్కూల్లో సీట్ తెప్పించే బాధ్యత నాదే. నేను చెప్పింది అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా. ప్లీజ్ మాస్టర్, ప్లీజ్ మాస్టర్, మాస్టర్ ప్లీజ్ మాస్టర్.
punches. 1, 2, 3, 4, 5, 6. నమస్తే మాస్టర్. శృతి, మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నావా? నువ్వు చాలా మొండిదానిలా ఉన్నావే. తైకోండో నేర్పిస్తానన్నాను, స్కూల్లో సీట్ తెప్పిస్తానన్నాను. ఇలా ఎమ్మడి పడితే ఎట్లా? దేనికైనా ఓపిక ఉండాలి. నీలో టాలెంట్ ఉంటే నువ్వు అనుకున్న దేన్నైనా సాధించవచ్చు. ఏమని తిన్నావా? పద హోటల్కి వెళ్ళి ఏమని తిందు కానీ. వద్దు మాస్టర్, నాకు నేర్పించండి మాస్టర్, ప్లీజ్ మాస్టర్. నీకు అర్థం కావట్లే. బిస్కెట్స్ అన్న తిన్నావు, లేదంటే నీరసం వచ్చి పడిపోతావు. ఇంటికి పో. ఏంటి ఇలా ఎమ్మడి వాడితే నేర్పిస్తాను అనుకున్నావా? చిన్నపిల్లవి ఏం తెలియదు, చెప్తే అర్థం చేసుకుంటావు అనుకున్నా. ఇలా ఇంటికి, స్కూల్కు, ఇన్స్టిట్యూట్కు ఎక్కడ పడితే అక్కడికి వచ్చినంత మాత్రాన లాభం లేదు. ఎంతో మందికి సాధ్యం కాని ఎవరెస్ట్ శిఖరాన్ని చిన్న పిల్లలు సాధించారు మాస్టర్. నీకు అర్థం కావట్లేదు. ఈ షార్ట్ టైంలో ప్రాక్టీస్ చేసి ప్రాక్టికల్గా గెలడం అనేది చాలా కష్టం. నేను చెప్పేది విను, డైలీ ప్రాక్టీస్ చేసుకో, మంచిగా చదువుకో. ఒక్కసారి అవకాశం ఇప్పించండి మాస్టర్. పార్క్ లో పిల్లలందరూ మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు మాస్టర్. ప్లీజ్ మాస్టర్, ఒక్కసారి అవకాశం ఇవ్వండి మాస్టర్, ప్లీజ్ మాస్టర్. హలో ఛా ఛే ఛా ఛే ఛే యా ఛా ఛే ఛే ఛా ఛే ఛా ఛే ఛా ఛే ఛా ఛే ఛా. Stop it, Deepika. What are you doing? This is not a proper way. Attack below the bell. ఛా. It's the way. It's the proper way. Do it. Turn this way and kick. Come on. ఓకే మాస్టర్. ఛా. No, 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 Deepika. You have to straight over your leg this side and be stable while doing kick. Come on, come on. You can kick. ఛే ఛే Very good, very good. Come on, come on. Very good, very good. Come on, Arvind. Shake hand, shake hand, shake hand. ఛే 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 ఛే. మన కొట్టి దగ్గర గిల్లెవర్రా? ఛే. ఏ పోరికి ఇక్కడేం చేస్తున్నావే? అన్నా ఇదేదో ఫైట్ నేర్చుకుంటుందా అన్న? ఇక్కడేం ఫైట్ నేర్చుకుంటున్నావే? పోరి అన్నకే పని సావే నువ్వు. అన్న ఎవరో తెలుసా నీకు? బోరాబండ్ ఆకురౌడి. ఆకురౌడి కాదురా, టైగర్ రా. యా నుంచి వచ్చినావే? నాది ఎక్కడ ఇక్కడి ఉంటావు నుంచి. నువ్వు? గీడేం చేస్తున్నావు? దీని కాదురా, ఫస్ట్ బాండి పట్టుకోండి రా. బుద్ధి వాడుకో, ఏం చేస్తున్నారా? ఏంట్రా బాండి, ఏంట్రా ఇంకా 4 ఏంట్రా, ఏంట్రా బాండి. పట్టుకొచ్చినారు అందరినీ. ఏయ్, కొట్టాన్రి. అన్న ప్లీజ్ అన్న. ఏయ్, ఈ రోజు నా చేతులు అయిపోయావు పోరి. ఏయ్, ఎవడ్రా నువ్వు? ఏయ్, ఎన్ని చొచ్చిండు? ఏయ్ సార్, వద్దు సార్. సార్ చూడు శృతి, రేపు నుంచి క్లాస్కి వచ్చాయి. One, 2, continue. మాస్టర్. వచ్చాయమ్మా. స్టూడెంట్స్, ఈ అమ్మాయి పేరు శృతి. ఈ రోజు నుంచి క్లాస్లో జాయిన్ అవుతుంది. స్టూడెంట్స్, ఎవ్రీవన్ ఎంకరేజ్ హర్. రెడీ? సింగిల్ పంచ్. 1, 2. Raise your knee, release your kick. First on your body, raise your knee, release your kick. Show once, body opposite inside, then kick. Ready, tapping. 1, 2.
కిక్ అండ్ బ్యాక్. మూమెంట్తో పాటు హెవీగా సౌండ్ చేయాలి. Ground touch, claps, discuss. Shruti, wait 1 minute. Lakshman, bring the dress. Yes, master. Okay, you can go. Shruti, రేపు ప్రాక్టీస్కి వచ్చినప్పుడు ఈ డ్రెస్ వేసుకొని రామ్మా. ఆల్ ద బెస్ట్. యూ విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ మాస్టర్. బాయ్, టేక్ కేర్. రెడీ. మనం డౌన్ స్టిక్ చేస్తున్నప్పుడు బ్లాక్ చేసుకోవాలి. బ్లాక్ థై నుంచి చెస్ట్ వరకు. థై కొడుతున్నప్పుడు మనం బ్లాక్ చేసుకోవాలి. రెడీ? బ్లాక్ చేసుకోవాలి. రెడీ? 1 బ్లాక్ చేసుకోవాలి. రెడీ? నౌ ఫేస్ బ్లాక్స్. ఫేస్ బ్లాక్. హ్యాండ్ అప్ చేయాలి. డౌన్ కిక్. ఓకే. మూవ్ బ్యాక్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అండ్ కిక్. వెన్ యూర్ కికింగ్ అదర్స్, మూవ్ బ్యాక్. తైకోండోను ఒక సౌత్ కొరియాకి చెందిన ఆర్మీ మేజర్ డెవలప్ చేశాడు. కరాటే, కిక్ బాక్సింగ్, జూడో ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ద్వారా టైకోండో డెవలప్ చేయబడింది. తైకోండో అంటే కొరియన్ లాంగ్వేజ్లో థై అంటే ఫుట్ ఆర్ కిక్, క్వాన్ అంటే ఫ్రెస్ట్ హార్ పంచ్, డూ అంటే ద వే. తైకోండో మీన్స్ ఆర్ట్ ఆఫ్ కిక్ అండ్ పంచెస్. తైకోండో సెల్ఫ్ డిఫెన్స్ కి, ఫిజికల్ ఫిట్నెస్ కు ఉపయోగపడుతుంది. తైకోండో ఒక మార్షల్ ఆర్టే కాదు, ఒలింపిక్ గేమ్ కూడా. 180 కంట్రీస్ లో టైకోండో ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంట్లో మనకు 4 కేటగిరీస్ ఉంటాయి. అండర్ 12 years, అండర్ 15 years, అండర్ 18 years, అబౌవ్ 18 years. ఫస్ట్ స్పైరింగ్ ముందు రన్నింగ్, వార్మప్, పంచెస్, కిక్స్, బ్లాక్స్, డిఫెన్స్ కిక్స్, డిఫెన్స్ బ్లాక్స్ ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. కాన్సన్ట్రేషన్, పవర్, స్పీడ్, మూమెంట్తో టార్గెట్ ఫాలో అవుతూ. ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫాలో దిస్ వర్డ్స్. బిందు, నీకు ఒక అమ్మాయిని పరిచయం చేయాలి. ఇలాంటి అమ్మాయిని ఇంతవరకు చూడలేదు. అమ్మాయికి పట్టుదల, కష్టపడే తత్వం ఉంది. నేర్చుకోవాలని తపన, గెలవాలని అంకితా భావం, ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు నాకు నేను గుర్తుకొస్తున్నా. ఓ అమేజింగ్ గర్ల్. అయితే అమ్మాయిని ఎలా అయినా కలవాలి. తప్పకుండా కల్పిస్తాలే. ఓకే. వావ్ మాస్టర్,
మీకు ఎన్ని మెడల్స్ ఎన్ని షీల్డ్స్ వచ్చాయి. మీరు ఎంత గ్రేట్ మాస్టర్. గ్రేట్ కాదమ్మా, కష్టపడితే ప్రతి ఒక్కరు గొప్ప వాళ్ళు అవుతారు. ఈ గది నాకు దేవాలయం లాంటిది. ఇక్కడ కనిపించే ప్రతి ట్రోఫీ నాకు దేవుడి ఫోటోలతో సమానం. రోజుకొక్కసారి నా గదికి వచ్చి ఒక్క నిమిషమైనా గడుపుతాను. వీటిని చూస్తుంటే నేను పడిన కష్టం అంతా మర్చిపోతాను. ఏదైనా సాధించాలంటే సంకల్పం పట్టుదల ముఖ్యం. మీ అంత గొప్పదాన్ని అవ్వాలనుకుంటున్నాను మాస్టర్. గుడ్, వెరీ గుడ్. హార్డ్ వర్క్ చేసి ఎవరైనా అనుకున్నది సాధిస్తారు. నీ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోమ్మా, నేను వస్తాను. సరే మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఏ ఆగు, రోజు 7కి పోయేస్తున్నావే, స్కూల్కి కూడా వెళ్ళట్లేదంట. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు, ఇంటికి వేళ పాల లేకుండా వస్తున్నావు. నువ్వు అసలు ఆడపిల్లవేనా? రేపు పొద్దున ఏదైనా జరగనంది ఏదైనా జరిగితే జీవితం ఏమైపోద్ది? దేనికి పనికి రాకుండా పోతావు. ఇక నుండైనా మంచిగా బడికెళ్ళు, లేదంటే ఏదో ఒక పనిలో పెట్టిచ్చేస్తా. సమజైందా? ఏదో పనిలోకి ఎందుకు, మా తమ్ముడితో పనిలోకి పంపిస్తే నా డబ్బులు మిగిలి రేపు పొద్దున మంచి సంబంధాలైనా వస్తాయి. సర్లే కానీ దానికి బొవ్వు పెట్టు. ఏడో తినొచ్చింటదిలే, కడుపు కాలితో వచ్చి తింటది. గుడ్ మార్నింగ్ మాస్టర్. నీకు నేర్పించడానికి ఈ సెటప్ చేశా. అదే మూమెంట్ ప్రాక్టీస్ చేయి. ఆల్ డే వచ్చినప్పుడల్లా ఇలా వచ్చాయి. డూ కంటిన్యూ ప్రాక్టీస్. విల్ డూ కంటిన్యూ. Good, come on. Do practice. Speed. Ready. Good. Good. Speed. సండే పొద్దున్నే ట్యూషన్కి వెళ్తానని తెలుసు. నాన్నకు అన్నం కూడా వండింది. మాట వినట్లేదని కావాలని రాత్రి అన్నం పెట్టింది. ఆకలి తెలుసుకోవడానికి అమ్మ కాదుగా పిన్ని. ఇలా ఉండాలి. స్ట్రాంగ్గా పెట్టుకో. హ్యాండ్ స్ట్రాంగ్ పెట్టు. హ్యాండ్ స్ట్రాంగ్ పెట్టు. రెడీ. గుడ్. అవుటర్ ఫ్రమ్ బ్లాక్. ఫేస్ బ్లాక్ అవ్వాలి. డౌన్ అప్. స్ట్రాంగ్గా పెట్టాలి. డౌన్ బ్లాక్ కూడా. బ్లాక్. స్పీడ్. ఫేస్ బ్లాక్ అవ్వాలి. ఆపోజిట్ బ్లాక్. రెడీ. ఫేస్కి వెళ్ళకుండా డౌన్ అవ్వాలి. శృతి, తిన్నావా లేదా? తిన్నాను మాస్టర్. నిజం చెప్పు. తిన్నాను మాస్టర్. మరి ప్రాక్టీస్ ఎందుకు డల్ చేస్తున్నావు? తింటున్నా మాస్టర్. కాదమ్మా, తినాలి. బాగా తినాలి. పాలు తాగాలి. ఫ్రూట్స్ తినాలి. నీకు ఎనర్జీ కావాలి. నువ్వు చేసేది ఆర్ట్ ప్రాక్టీస్. డల్గా ఉంటున్నావు. ఈ డబ్బు తీసుకొని ఫ్రూట్స్ కొనుక్కొని తిను. వద్దు మాస్టర్. వద్దు మాస్టర్. సరే, నాతోరా. చూడమ్మా శృతి, నా దగ్గర నువ్వు ఎలాంటి ముఖమాట పడద్దు. నీకు ఎలాంటి అవసరం ఉన్నా నన్ను అడగమ్మా. అసలు ఏమాత్రం భయపడద్దు. నువ్వు కష్టపడుతున్నావు. నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఓకే మాస్టర్. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్. ఏంటి వాళ్ళ ఎర్లీగా వచ్చేసినావు? కూర్చో. ఏం శృతి, మీ నాన్న పిన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారా ఏంటి? మార్నింగ్ ఎర్లీగా వస్తున్నావు, ఈవినింగ్ లేట్కి వెళ్తున్నావు, బాగా కష్టపడుతున్నావు. గుడ్ గుడ్. లేదు మాస్టర్, మా అమ్మ నాన్నకి తెలియకుండా రోజు వస్తున్నాను మాస్టర్. చిన్నప్పుడు మా తమ్ముడు కబడ్డీ ఆడుతూ చనిపోయాడు మాస్టర్. నాన్నకు అప్పటి నుండి ఆటలంటే అసలు ఇష్టం ఉండదు మాస్టర్. మా అమ్మ కోరిక ఎలాగైనా నెరవేర్చాలనుంది మాస్టర్. స్కూల్లో ఎలాగైనా సీట్ సంపాదిస్తాను మాస్టర్. కష్టపడితే కాందంటూ లేదు. బాగా కష్టపడుతున్నావు. రెగ్యులర్గా హార్డ్ వర్క్ చేయి. డే అండ్ నైట్ కష్టపడతాను మాస్టర్. నువ్వేం బాధపడకు, గెలుస్తావు. నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో. అలాగే మాస్టర్.
నాన్నగారి కోరిక మేరకు ఆయన జ్ఞాపకార్థంగా ఎవ్రీ ఇయర్ ఆయన బర్త్డే రోజున టైక్వాండో కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. సో మీరంతా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? పార్టిసిపెంట్స్ లిస్ట్ మొత్తం నేను ప్రిపేర్ చేశాను సార్. ఓకే ఓకే. కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది సార్. సో మనకు వచ్చిన పార్టిసిపెంట్స్ కోసం ఫుడ్ అండ్ అకామిడేషన్ అండ్ ట్రావెలింగ్ అన్ని ప్రొవైడ్ చేస్తాను సార్. సార్ సిటీలో ఉన్న స్కూల్స్ అన్ని ఏరియా వైజ్గా డివైడ్ చేస్తాం సార్. డాక్టర్స్ని, హౌస్ కీపింగ్ వాళ్ళని, నీట్నెస్కి సంబంధించి అందరినీ ప్రొవైడ్ చేస్తాం. ఈ కాంపిటీషన్స్ కోసం చాలా ప్రికాషన్స్ తీసుకున్నాం సార్. ఆల్ ప్లేయర్స్, కోచెస్, టీమ్ ఇన్ఛార్జెస్ అండ్ రెఫరీస్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ సార్. సీనియర్, జూనియర్ అండ్ సబ్ జూనియర్ గర్ల్స్ అండ్ బాయ్స్ లిస్ట్ రెడీ సార్. కాంపిటీషన్ సంబంధించి అన్ని ఏరియాల్లో అలర్ట్గా ఉన్నాం సార్. యాజ్ ఏ టైక్వాండో కోచ్గా మీరు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు? వచ్చిన స్టూడెంట్స్కి ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటాను సార్. టోర్నమెంట్ స్టార్ట్ అయ్యేంత వరకు 100% సక్సెస్ చేసే బాధ్యత నాది సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకేగా? ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకూడదు. అంబులెన్సెస్, డాక్టర్స్ని కాంపిటీషన్స్ దగ్గర కంటిన్యూస్గా ఉంచండి. ఓకే సార్. కమిటీ మెంబర్స్గా మీరు కేర్ఫుల్గా మేనేజ్ చేయాలి. ఎవరూ ఎలాంటి ఇబ్బంది పడకూడదు. ఆల్ ది బెస్ట్. మీరంతా సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి బిందు సైలెంట్గా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. నీలో నువ్వేదో ఆలోచిస్తున్నావు. ఏదైనా మాట్లాడాలా? కమాన్ టెల్ మీ. నేను మాట్లాడిన తర్వాత మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎప్పటికీ ఇప్పట్లానే ఉండాలి. మనసులో ఉన్న ఇష్టాన్ని ఆపుకోలేక ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న మాట ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమోనని ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. ఎందుకో ఏమో తెలీదు. మీతో జీవితం బాగుంటుందని అనుకుంటున్నాను. నన్ను నేను ఆలోచించుకున్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని అర్థమైంది. ఐ లవ్ యూ సార్. అది మీకు ఇష్టమైతేనే. నా మనసులో మీరున్నారని మీరు ప్రేమించక్కర్లేదు. మీ డెసిషన్ని నేను గౌరవిస్తాను సార్. ఈ సొసైటీలో నీలాంటి అన్ని విలువలు తెలిసిన అమ్మాయి దొరకడం నా అదృష్టం కాదు, అంతకంటే ఎక్కువ. నువ్వు ఓపెన్గా మనసు విప్పి చెప్పావు, నేను చెప్పలేదు. అంతే తేడా. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే ఇంప్రెస్ అయ్యాను. పరిచయం పెరిగే కొద్దీ ఈ అమ్మాయి నా జీవిత భాగస్వామి అయితే బాగుండు అనుకున్నా. దేవుడు కరుణించాడు, నిన్ను నా దాన్ని చేశాడు.
Come on. Speed, come fast. Come fast, come. Come on. Run, more speed. మాస్టర్ మాస్టర్ టీచర్ ఏం కాదమ్మా, మాస్టర్కి ఏం కాదు, సరేనా? నువ్వేం బాధపడకు, ఓకే? బాధపడకమ్మా. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. కాళ్ళకు బలమైన గాయాలు అవడం వల్ల కొన్నాళ్ళు బెడ్ రెస్ట్ అవసరం. 4 days అబ్జర్వేషన్లో ఉంచాలి. సిచ్యువేషన్ బట్టి ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలో చెప్తాం, మీరెళ్ళి చూడొచ్చు. మా అమ్మ కోరిక ఎలాగైనా నెరవేర్చాలనుంది మాస్టర్. మాస్టర్ శృతి, టైం లేదు, గెలవాలి. నువ్వు ఎలాగైనా గెలవాలి, గెలుస్తావు. పద. జాగ్రత్త, మెల్లగా. జాగ్రత్త మాస్టర్. కూర్చోండి మాస్టర్. మెల్లగా సార్. మాస్టర్ ఏ శృతి, ఏమైంది? ఏడవకు. తినమ్మా శృతి, తిను. వన్ వీక్ మాత్రమే టైం ఉంది. ఇంపార్టెంట్ టెక్నిక్స్ చెప్తా, అవి మాత్రమే ప్రాక్టీస్ చేయి చాలు. లీపింగ్ కిక్ బ్యాక్, లీపింగ్ కిక్ బ్యాక్, లీపింగ్ కిక్ బ్యాక్. ఓన్లీ లీపింగ్ కిక్కే చేయి, ఇంకేమొద్దు. డెఫినెట్గా విన్ అవుతావు, ఓకేనా? ఓకే మాస్టర్. లీపింగ్ రౌండర్స్. గుడ్ గుడ్ గుడ్. మూవ్ బ్యాక్ అండ్ కిక్.
Once more back, kick. Good. Tapping, 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 tapping. Move forward. Ready? Kick, leg change. Ready? Kick. Good. Good. Right. Kick it. Good. Kick it. రేపటి నుంచి టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పడుకొని రేపు ఉదయాన్నే టోర్నమెంట్కి వచ్చేసి కాన్సన్ట్రేషన్తో కిక్ చేయాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఓకే? Chong, Hong, Jared, Kenneth, Chumei, Cizak, Kalyo, Cizak, Chong, Hong, Jared, Kenneth, Hong Swin, Cizak, Kalyo, Hong Swin, Charier, Kenneth, Chumbi, Chong Hong, Charier, Kyurgi, Hong Sven, శృతి అలర్ట్ ఉండాలి. ఫైట్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ అవుతుండాలి. You have to win. Win, sir. Win or not? Win, sir. Win. Win, sir. Show your hard work what you done and become champion. Yes, sir. Okay, boys? Thank you. Thank you for all. Okay? Yes, sir. You can do it. Yes, sir. Jared, Kenneth, Chumei, Cizak, Come on, Deepika, come on. Come on, Deepika, come on. Come on, do it, come on. Good, good, good. Come on. Come on, sit here. Sit here. You did well. Thank you, sir. Nice. See. Yes, sir. Everybody is seeing you. Okay, sir. You can prove it. Yes, sir. Chong,
Hong, Jared, Kenneth, Jumei, Zach. Tongs win. సారీ సార్. No sorry, Deepika. No sorry. Life won't give you chance again. Jack, go away. మారవా? ఎంత చెప్పినా మారవా? ఇలాగే వదిలేస్తే లాభం లేదు. పిన్నోళ్ళ తమ్ముడు వచ్చాడు, రేపు ఆయనతో పాటు ఊరెళ్ళి పనిలో చేరు. వెళ్తావుగా? లేదు నాన్న, రేపు నాకు అర్జెంట్ పని ఉంది. అర్జెంట్ ఏంటి అర్జెంటు? మీ మాటకి ఎదురు చెప్తుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? నువ్వంటే లెక్కలేదు, నేనంటే ఒక గౌరవం లేదు. ఇలా మొగరాయిలా తిరుగుతా ఉంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? సవితాలు ఏమీ పట్టించుకోవట్లేదు అనుకుంటారు. రేపు ఎలాగైనా సరే బస్ ఎక్కిస్తాను, కాలు చేతులు విరగొట్టైనా సరే. నువ్వు గమ్మునుండక్క, వత్తదిలే. నువ్వు ఆగవే, నేను తీసుకెళ్తా. అమ్మాయి బోధిని పడుకో, పొద్దుగాల పోవాలి, యాది మారకు. గట్ల పోతున్నావేందే? వచ్చి బోధిను. ఏయ్ ఆగవే, ఊరెళ్ళాలని చెప్పానుగా, ఏడికి పోతున్నావే? ప్లీజ్ నాన్న, ఈ ఒక్కరోజు పని ఉంది, తర్వాత వెళ్తాను. మీరింత మెత్తగా చెప్తే ఎందుకు ఇద్దండి? 4 తగిలించి పంపించక మీరిచ్చిన వాళ్ళు ఇలా తయారయ్యింది. ఏందమ్మాయి, మీ అయ్యాకి ఎదురు చెప్పేంత ఎత్త తినవా? నీ బా గురించే కదా చెప్పేది. సతాయించకుండా నడు. నువ్వు నాకేం చూపిస్తావే? మీ అయ్యలా నీ మంచాని కాదు. నా బిడ్డ పైన చేస్తావురా? పోరా బయటికి. దానికి చెప్పడం చేతగాక మీరు మా తమ్ముని కొట్టారేంటండి? మూసుకొని కూర్చో. నా బిడ్డ నా ఇష్టం, అర్థమైందా? శృతి, శృతి, అమ్మా శృతి, లేమ్మా, అమ్మా లే తల్లి. పని ఉందన్నావుగా, పో. నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది. నేను తలదించుకునేలా ఎప్పటికీ చేయకు, పో. ఆగవే, ఈ రోజు నా చేతులు అయిపోయావే. చంపేస్తాను నిన్ను, చంపి పడేస్తానే. రాడ్క్లిఫ్ స్కూల్ taekwondo competition, now final match. Shruti versus Ramya. Report to court number 4. సార్ జస్ట్ వెయిట్ సార్. లేదు లేదు, మ్యాచ్ టైం అయిపోతుంది. లేదు సార్, తను వచ్చేస్తుంది. ఇంకా చాలా మ్యాచెస్ కండక్ట్ చేయాలి. 5 minutes సార్. ఓకే ఓకే, త్వరగా రావాలి.
దొరికావే నువ్వు చచ్చావు ఈరోజు నా చేతిలో. ఏ శృతి ఎందుకు లేట్ అయింది? ఆర్ యు ఆల్ రైట్? ఓకే టీచర్, కమ్ ఆన్ టీచర్, లెట్స్ గో. Are you okay? చాలా లేట్ అయింది. Goma. Radcliffe School Taekwondo competition. Now final match. Shruti versus Ramya. They both are very aggressive players. They are coming to court. చాంగ్ హాంగ్ చెరెర్ కెనెట్ కలియో చుంబి. Come on, Ramya. Ramya, come on. Come on, Ramya, come on. Move back. Kick. Let's do it. Kick. Let's kick. Move back, move back, move back. Kick. Yeah. Ramya, come on. Move back. Kick. Come on, Ramya. Yes. Kick. Very good. Yeah. Let's kick. Go forward. Yes. Very good, Ramya. Very good. Right. Let's kick. కుమాంగ్. నువ్వు కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు, ఓకేనా శృతి? కంపల్సరీ నువ్వు గెలుస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే, గెలుస్తావు, నువ్వే విన్ అవుతావు, సరేనా? టెక్నికల్గా ఆడు. ఆపోనెంట్ హెడ్ లెగ్ మూమెంట్స్ మీద నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఉండాలి, అర్థమైందా? ఎస్ మాస్టర్. నీ కిక్కులో పవర్ ఉండాలి, నీ లుక్లో ఫైర్ ఉండాలి, ఓకేనా? అప్పుడు ఆపోనెంట్ భయపడుతుంది, సరేనా? కమాన్ శృతి, గెట్ అప్. నీ ధైర్యమే నీ ఆయుధం, గుర్తుపెట్టుకో. డోంట్ వరీ, యు విల్ బి విన్. కమాన్, మూవ్. చెరెర్ కెనెట్ చుంబి కేశవ్. Come on, Ramya. Come on. Yes. Come on, Shruti. Come on, Shruti. Move back. Get down that stage. Come on. Ramya. Step on that. Come on, Ramya. Flat. Forward. Yes. Move back. Kick. Yes. Back. Kick. Come on. Let's kick. Come on, Ramya. Yes. Come on. Very. Move back. Kick. Kick it. Yes. Kick. Very good. Let's kick. Kick. Yes. Very good, Ramya. Very good. గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికి దిక్కు లేదు కానీ రాడ్క్లిఫ్ స్కూల్లో చదివిస్తుందంట. మా పొలాలు అమ్మైనా సరే నా కూతుర్ని ఆ స్కూల్లోనే చదివిస్తాను. ఒక్కగానొక్క కూతుర్ని గొప్పదాన్ని చేస్తాను. Are you ready to fight? Yes, I can fight, sir. Are you okay? Okay, master. లేదా నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. చేస్తాను మాస్టర్. Are you sure? చేస్తాను చేయగలవా? మాస్టర్. చేయగలను మాస్టర్. ఓకే, గో. అక్క ధైర్యంగా ఆడక్క, నీకు మేమున్నాం. తప్పకుండా గెలుస్తావు, నాకు తెలుసు నువ్వు గెలుస్తావు.
థ్యాంక్ యూ దీక్షిత్. Chunk, hop. Cheddar. Kenneth. Chunk, Hong. Cheddar. Kenneth. Chunks win. ఈ ఉత్కంఠభరితమైన పోరులో మన శృతి విజయం సాధించింది. రమ్య కేవలం రన్నర్ అప్ గా మిగిలిపోయింది. Very good, Shruti, very good. I am proud of you, my student. థ్యాంక్ యూ మాస్టర్. అమ్మ కోరిక నెరవేర్చావు, మీ నాన్న గర్వపడేలా చేశావు. గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్. వెళ్దాం పద. As you all know that every year we conduct taekwondo competitions in our school, and this year also our school has conducted this competition in which Shruti has won the competition under 32 kgs. So all of you give her a big round of applause and welcome to Shruti. Shruti has been practicing this competition only since a few days. It was just her hard work and determination in this sport. Now, I would like to request Shri Deepti, Director of Radcliffe Schools, to present the certificate to Shruti. Children, give her a big round of applause. Congratulations, Shruti. Thank you, ma'am. Hi. Hi. అమ్మా శృతి. ఎవరతను, మీ ఫాదరా? తెలియకలు. సారీ నాన్న, మీకు తెలియకుండా చేశాను. గర్వంగా ఉందమ్మా నువ్వు నా కూతురు అయినందుకు. వెళ్ళమ్మా.